మాట్లాడినటువంటి ఆగంతకుడికి సంబంధించినటువంటి అంశాల గురించి చర్చించడం కోసం ముందుగా మనతోటి పాల్గొనడం కోసం శ్రీరామూర్తి మా రిపోర్టర్ అందుబాటులో ఉన్నారు. వారితోటి మాట్లాడదాం. శ్రీరామూర్తి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు. అసలేంటి ఉప ముఖ్యమంత్రి గారి పేషీకి ఫోన్ చేసి పేషీ అధికారుల్ని బెదిరించే స్థాయికి వచ్చిందంటే ఎవరై ఉంటారు? శ్రీరామూర్తి గారు, దీనికి సంబంధించి దీని వెనక ఎవరు ఉండి ఉంటారు? ఆ రేషన్ మాఫియాకి చెందినటువంటి ఆ మాఫియా ఉందా, లేకపోతే ఎర్రచందనం స్మగ్లర్కి సంబంధించినటువంటి మాఫియా ఉంది? ఎందుకంటే ఈయన ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి కూడా ఈ మాఫియాను ఉక్కుపాదంతో అణిచివేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన దగ్గర నుంచే ఈయనకి ఒక థ్రెట్టింగ్ ఏర్పడినటువంటి పరిస్థితి, ఈయన ప్రాణానికి ముప్పు పొంచి ఉన్న పరిస్థితి. అది ముందుగానే 2 నెలల క్రితమే మనం చెప్పాము ఆల్రెడీ. సో మనం చెప్పిందే జరుగుతూ ఉంది. ఆయన పేషీకి వచ్చినటువంటి ఫోన్ కాల్స్ జనసేన పార్టీ అధికారికంగా ధృవీకరించింది. ఏం జరుగుతుంది అసలు? బ్రహ్మనాయుడు, మనం జనసేన పార్టీ ఆఫీస్కే కాదు, ఇప్పుడు ఈరోజు ఆయన డిప్యూటీ సీఎం కార్యాలయానికే నేరుగా ఆగంతకుడు ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ చంపేస్తామని చెప్పేసి బెదిరించిన కాల్స్లో ఒక్కసారిగా ఆశ్చర్యానికి ఉలిక్కి పడడం జరిగింది. మంగళగిరి జనసేన ఆఫీస్కి గతంలో కూడా అనేక కాల్స్ వచ్చాయి. ప్రైమ్ 9 అయితే ముందు నుంచి కూడా ఈ విషయంలో అప్రమత్తం చేస్తూ వస్తుంది. అది ఢిల్లీ నుంచి కావచ్చు, లేకపోతే ముంబై నుంచి కావచ్చు, లేకపోతే ఏదైనా మాఫియా నుంచి కూడా కావచ్చు. మొత్తానికి ఈ రోజు అయితే నేరుగా ఒక ఆగంతకుడు పవన్ కళ్యాణ్ కార్యాలయానికి ఫోన్ చేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంపేస్తామని చెప్పి బెదిరించడం అయితే ఒక సంచలనంగా చెప్పుకోవాలి. దీని మీద డిప్యూటీ సీఎం కార్యాలయ సిబ్బంది పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ విషయాన్ని వెంటనే పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్ర పోలీసు అధికారుల దృష్టికి, ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లారు. దీని మీద హోంమంత్రి అనిత కూడా వెంటనే స్పందించారు. అసలు డిప్యూటీ సీఎం కార్యాలయానికి ఫోన్ చేసిన ఆగంతకుడు ఎవరు, ఎప్పుడు కాల్ వచ్చింది, ఎలా వచ్చింది అనేది కూడా ఆరా తీశారు. దాని మీద డీజీపీ తిరుమల రావుతో కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. దాని మీద ఇప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఒక చర్చ జరుగుతుంది. దీని మీద ఒక సంచలనంగా వచ్చిన ఆగంతకుడు ఎవరు అనేది ఒక సంచలన విషయం కింద ఇది మారింది. ఇప్పటికే మనం అనేక మార్లు ఒక వారం రోజుల క్రితం కూడా ఇదే అంశాన్ని మాట్లాడుకున్నాం. ప్రైమ్ 9 ముందుగానే పవన్ కళ్యాణ్ కొన్న బెదిరింపు కాల్స్, అలాగే బెదిరింపులు వివిధ రూపాల్లో వస్తున్న సమస్యలను కూడా మనం ముందు పెట్టడం జరిగింది, ప్రజల ముందు పెట్టడం జరిగింది. అంటే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ఒకవైపు సంస్కరణలు తీసుకొచ్చేందుకు, రాష్ట్ర ప్రభుత్వంలో గత ప్రభుత్వం చేసిన అనేక అవినీతి అక్రమాలని బయట పెట్టేందుకు ఒక పథకం ప్రకారం తన ఒక నిర్ణయాలు ఒక అధ్యయనం చేస్తూ ముందుకెళ్తున్న తరుణంలో చాలా ముందుంటున్న పరిస్థితి. మరోవైపు ఒక జాతీయ నేతగా పవన్ కళ్యాణ్ ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటున్న పరిస్థితి. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం నిర్వహించిన నేపథ్యంలో మహారాష్ట్రలో కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడం, ఢిల్లీలో పవన్ కళ్యాణ్కి ఒక గ్రీన్ కార్పెట్ వేసి స్వాగతం పలకడం, ప్రధాని మోడీతో అత్యంత సన్నిహితంగా మెలగడం, ఈ నేపథ్యంలో మరి రాష్ట్రంలో ఉన్న అనేక అక్రమాలు, అవినీతి మీద ఉక్కుపాదం మోపడం, ముఖ్యంగా రేషన్ బియ్యం అక్రమాల్ని అరికట్టడానికి చాలా ఆకస్మికంగా పర్యటించి కాకినాడ పోర్టులో అనేక అక్రమాలు, రేషన్ బియ్యం అక్రమాలను కూడా బయట పెట్టిన పరిస్థితి. మరోవైపు ఎర్రచందనం ఏ విధంగా ఎగుమతి అవుతుంది, దానికి సంబంధించిన వేగులు ఎక్కడున్నాయి, ఎక్కడి నుంచి అది అవుతుంది, దాని వెనక ఎవరెవరు ఉన్నారని కూడా కూపీలు అవుతున్న పరిస్థితి. దానికి సంబంధించి జాతీయ స్థాయిలో ఒక విధానం కూడా కావాలి. ఎక్కడ ఎర్రచందనం దొరికినా కానీ అది ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి చెందాలని కూడా పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన విషయం. అలాగే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, సంక్షేమానికి సంబంధించి అనేక కార్యక్రమాలు ఆయన ముందుకు వెళ్తున్న పరిస్థితి. చంద్రబాబు నాయుడుతో కలిపి అనేక పథకాల్లో కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడంలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. ఎక్కడ చూసినా ఏదున్నా, ఏ పథకం రచన జరిగినా, లేకపోతే ఏ కార్యక్రమానికి ముందు ఉన్న పవన్ కళ్యాణ్ లేనిదే పవన్ కళ్యాణ్తో చర్చించిందే జరగని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో అంటే ఎన్నికల ముందు కూటమి ఏర్పాటు చేయడానికి పవన్ కళ్యాణ్ చాలా కీలకంగా వ్యవహరించారు. అంటే టీడీపీ తో బీజేపీ ఇక్కడ ఒప్పందం కుదరడానికి, కూటమిలో పొత్తు కుదరడానికి పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరించారు. తను
టీడీపీతో వెళ్ళడం, బీజేపీతో జత కట్టించడం, మొన్నటి ఎన్నికల్లో మొత్తం 100% స్ట్రైక్ రేట్ విజయం సాధించడం, అలా ఈ విషయాల్లో ఒక పవన్ కళ్యాణ్ ఒక రేంజ్, ఆ పవన్ కళ్యాణ్ ఒక స్టార్ చాలా ముందుకెళ్తున్న పరిస్థితి, చాలా కీలకంగా మారిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో కూడా చాలా సందర్భాల్లో తన మీద దాడి జరిగే పరిస్థితి ఉంది. తన మీద చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా పేర్కొన్న పరిస్థితి. ఇలాంటి పరిణామాలన్నీ చూసినట్లయితే, తాజా పరిణామాలన్నీ చూసినట్లయితే ముందుగానే ఊహించినట్టుగా ఇప్పుడు నేరుగా ఆగంతుకులే ఫోన్ చేసి చంపేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ ఆఫీస్నికే బెదిరింపులు చేస్తున్నారంటే ఏ స్థాయికి ఈ మాఫియా అనొచ్చు, లేకపోతే ఈ ఆగంతుకులు ఎవరైనది ఆరా తీయొచ్చు. ఆరా తీయాలి. దీన్ని పట్టుకోవడంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఖచ్చితంగా మనం చర్చించాల్సిన అంశం. ఎప్పుడైతే ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏ పవన్ అయి ఏ హందీ అయి అంటే ఆయన్ని తుఫాన్ తోటి ఎప్పుడైతే పోల్చాడో, ఎంతో మంది ఎంపీల సమక్షంలో ఆయన్ని ఆకాశానికి ఎత్తిన పరిస్థితి ఏదైతే ఉందో, అప్పటి నుంచి కూడా దేశవ్యాప్తంగా కొన్ని దుష్ట శక్తుల యొక్క కన్ను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి మీద పడింది అనేటువంటి ఒక చర్చ ఏదైతే ఉందో బలంగా అప్పుడు కూడా జరిగింది. అప్పుడే మనం చెప్పాం, ప్రైమ్ లైన్ వేదికగా చాలా స్పష్టమైన చర్చ జరిగింది. ఆయనకి Z+ కేటగిరీ భద్రత అత్యవసరం, ఎందుకంటే ఆయన రాష్ట్ర రాజకీయాల నుంచి దేశ రాజకీయాలు పెద్ద ఎత్తున ఫోకస్ అయ్యారు. మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఆయన ప్రచారం చేసిన ప్రతి నియోజకవర్గంలో కూడా ఆ పార్టీ గెలిచినటువంటి పరిస్థితి, ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలిచిన పరిస్థితి. అంటే ఆ తర్వాత మళ్ళీ ఆయన దానికి ముందు సనాతన ధర్మాన్ని ఆయన భుజాలకు వెత్తుకోవడం, దేశవ్యాప్తంగా ఆయన సనాతన ధర్మ రక్షకుడుగా ప్రజలకు కనిపించడం, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి అన్ని చూస్తే ఆయన గ్రాఫ్ ఎంతైతే పెరుగుతుందో ఆయనకి ముప్పు కూడా అదే విధంగా పెరుగుతుంది అనేటువంటి అంశాన్ని మరి కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉందా అసలు? బ్రహ్మనాయుడు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో అయితే దృష్టి పెట్టింది. గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ పర్యటనలు కానీ ఇది కానీ జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా ఇంటెలిజెన్స్ లో హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ పర్యటనలు కూడా ఎక్కడికక్కడే జరిగినప్పుడు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి అని కూడా సూచించిన పరిస్థితి ఉంది. అలాగే రాష్ట్ర ఇంటెలిజెన్స్ కూడా హెచ్చరించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కూడా తన పర్యటనలు కూడా అప్పటికప్పుడు అంటే మరీ ఎక్కువ రోజులు కాకుండా చాలా తక్కువ సమయంలో చేసుకోవడం, అది చేసుకున్నప్పుడు కూడా చాలా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి కూడా ఇప్పుడు కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఆయన జనంలో ఉండే మనిషి, జనం మనిషి, చాలా మాస్ ఇది ఉన్న నాయకుడు, పవర్ స్టార్ కింద జనంలో ఉన్న మనిషి. ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో జనం వచ్చే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడో మౌనంగానో లేకపోతే సెక్యూరిటీ రీజన్స్ లోనో భద్రతా రీజన్స్ లోనో ఆయన వెనకడుగు వేసే పరిస్థితి ఉండట్లేదు, జనంలోనే ఉంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యాన్ని కూడా చాలా మంది ఎవరైతే అవకాశవాదులు ఉన్నారో దీన్ని అలుసుగా తీసుకునే పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అదే కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా హెచ్చరికలు జారీ చేసే పరిస్థితి గతంలో కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు భద్రత విషయంలో అయితే పవన్ కళ్యాణ్కి చాలా పెంచాల్సిన అవసరం ఉంది. ఆయన మామూలుగా జనంలోకి వెళ్ళే తిరిగి మామూలు సామాన్య నాయకుడిగానే సామాన్య వ్యక్తిగానే ఇంకా తిరుగుతున్న పరిస్థితి ఉంది. మొన్న కాకినాడ పోర్టుకు వచ్చినప్పుడు కూడా ఆయన ఒంటరిగా దాదాపుగా పెద్ద సెక్యూరిటీ ఏమీ లేదు, మామూలుగానే వ్యక్తిగానే వచ్చి అవన్నీ చూసిన పరిస్థితి ఉంది. అయితే అక్కడ సెక్యూరిటీ రీజన్స్ అంటే పోర్ట్ ఏరియాకి ఎక్కువ మంది జనం రాలేరు కాబట్టి అక్కడ కొంచెం భద్రత అంత ఇబ్బంది కలగలేదని చెప్పొచ్చు. కానీ అదే కనుక బయట జరిగిన ప్రోగ్రామ్ అయితే కనుక చాలా భద్రతకి ముప్పు వాటిల్లే పరిస్థితి కూడా ఉండేది. అలాంటి పరిస్థితులు కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఆయన కేవలం జాతీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎదుగుతున్న నేపథ్యంలో రేపు కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, అలాగే ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడ ఏది జరిగినా కానీ ఎన్నికల పరంగా ఒక వ్యూహం పరంగా పవన్ కళ్యాణ్ ని వినియోగించుకోవాలి, పవన్ కళ్యాణ్ పవర్ ని ఉపయోగించుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం కేంద్ర కూటమి ప్రభుత్వం ఆలోచిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇలాంటి బెదిరింపులు వస్తున్నాయంటే ఏ మూల నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, బెదిరింపుల ద్వారా పవన్ కళ్యాణ్ ని అణిచివేసే పరిస్థితి అయితే ఉండదు అని కూడా మనకి వ్యాఖ్యలు వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా ఈ విషయంలో చాలా ఖచ్చితమైన కొంత భద్రత లోపాలను అయితే ఏదైతే ఉన్నాయో వాటిని సరిచేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర బలగాలు తోటి భద్రత కల్పించాల్సిన అవసరం కూడా పవన్ కళ్యాణ్కి ఉంటుందని చెప్పేసి కూడా మేము భావించాల్సి వస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి. మరి ఇది మొత్తానికి ఎప్పుడైతే దేశ ప్రధాని